కాదు, ఒక రకంగా కళ్యాణ్ బాబు అభిమానులకి పండగ రోజు. ఎందుకంటే ఉగాది పండుగే, కానీ కళ్యాణ్ బాబు వాళ్ళకి ఇంకా పెద్ద పండుగ. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం కళ్యాణ్ బాబు సినిమా స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా రికార్డులన్నీ బద్దలు కొడతాయి. ఖచ్చితంగా. ఇప్పుడు దురంధర్ మూవీ చూసారు కదా, అది కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అంటే ఏమన్నా పోటీ ఉండొచ్చు అనుకోవచ్చా మన రాష్ట్రంలో? అనా సినిమాలు మామూలుగానే పోటీలు ఉంటాయి. అందులోనే కళ్యాణ్ బాబు సినిమా అంటే ప్రతి సినిమాకి పోటీ ఉంటుంది. కానీ ఏ సినిమాని తక్కువ చేయకూడదు. దురంధరే మాదే. ఏదేమటికి కళ్యాణ్ బాబు ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని రికార్డులు వచ్చినా కళ్యాణ్ బాబు సినిమా మాత్రం ఆ రేంజ్ లో ఉంటుంది. కలెక్షన్ పరంగా ఆ రేంజ్ లో ఉంటుంది. అందులో మాత్రం ఓజీ ఎక్స్పెక్టేషన్ నుంచి భారీ స్థాయిలో ఉంది. ఆ స్థాయిలోనే ఏ స్థాయిలో థియేటర్లో కూడా ప్రతాపం చూశారు. సో ఉస్తాద్ భగత్ సినిమాతో ఎట్లా ఉండొచ్చు? అదే అన్న, హరీష్ శంకర్ డైరెక్టర్. ప్రీవియస్ గబ్బర్ సింగ్ మనం చూసాం. డిఎస్పీ కూడా సేమ్ దీనికి, అంటే ప్రీవియస్ ఒకటి కామన్ రిపీట్ అవుతుంది. అంతా కాకపోయినా ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం అభిమానులకి ముందు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కళ్యాణ్ బాబు సినిమా పరంగా ఖచ్చితంగా, అంటే కళ్యాణ్ బాబు పరంగా చూసుకుంటే ఆయన మాత్రం 100% ఖచ్చితంగా సినిమాకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చూసినా ఆ స్టోరీ లైన్ కానీ అంతా కూడా బాగున్నప్పటికీ కొన్ని నెగిటివ్ ట్రోల్స్ కావచ్చు, ఇటువంటి ఎక్కువ కూడా వస్తుంటాయి. ఎందుకు అనా అత్తారెడ్డి సినిమా అయితే ఏకంగా అసలు హాఫ్ సినిమా కూడా రిలీజ్ అయిపోయింది అన్నా. ఒకటన్నా, కళ్యాణ్ బాబు సినిమా మీద ఏ రోజు ఎవరు నెగిటివ్ చేయలేదు చెప్పండి. ఆఖరికి మన అనుకున్న వాళ్ళు కూడా నెగిటివ్ చేసే సిచ్యువేషన్కి వచ్చారు. అయినప్పటికీ కూడా ఒంటరిగా ఈరోజు ఒక సైడ్ ఉన్నాడు. ఖచ్చితంగా ఆ నెగిటివ్ ట్రోల్స్ అట్లానే వాళ్ళకి తిప్పి కొడతాం. ఖచ్చితంగా సినిమాకి మాత్రం ఎటువంటి నెగిటివ్ వచ్చినా కూడా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న.